నమస్తే మేడం. ఓకే, ఇప్పుడు టాక్సిక్ నుంచి గ్లిమ్స్ వచ్చాయి కదా, సో ఎలా అనిపిస్తుంది మరి యష్ లుక్ కానీ అదంతా? ఎక్స్ఆర్ KGF 1, 2 తర్వాత ఒక మంచి కంబ్యాక్ సినిమా కనిపిస్తుంది ఇది. సో అందరు కూడా అవునని కదన్నా మనకు పాన్ ఇండియా సినిమా పరిచయం చేసిన వ్యక్తులు ఎవరంటే ప్రభాస్ గారు, యష్ గారు అని చెప్పుకోవచ్చు. సో యష్ గారి గత 2 years నుంచి తన సినిమా లేకపోవడం వల్ల యష్ గారి రేంజ్ లేదు అంటే పడిపోయింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ సో KGF తర్వాత ఒక మాస్ మూవీ ఏదైనా వస్తుందంటే తనది ఇదే టాక్సిక్ అన్నమాట. సో ఒక టాక్సిక్ బాయ్ ఎలా ఉంటాడు అనేది ఒక గ్లిమ్స్లో కనిపించింది. మెయిన్గా డైరెక్టర్గా చెప్పాలి, గీత గారు అద్భుతంగా డైరెక్షన్ చేశారు. చాలామంది కాంట్రవర్సీ చేస్తున్నారు, అసలు ఈ అమ్మాయిని అసలు ఇట్లాంటి అంటే బోల్డ్ కంటెంట్ తీస్తున్నది అన్నట్టు కామెంట్ చేస్తారు. కానీ సో కంటెంట్ చాలా గొప్పగా అనిపిస్తుంది. ఒక మాస్ విలనిజం కనిపిస్తుంది. గతంలో చూసినట్టు ఒక మార్కో ఒక సినిమా కూడా ఒక మాస్ ఎలిమెంట్స్ సంబంధించిన సినిమా అనమాట. ఇది కూడా అలానే అనిపిస్తుంది. సో 100% చెప్తాను, ఇది ఒక మాస్ బ్లడ్ బాత్ కనిపిస్తుంది అన్నట్టుగా నాకు ఎటికలే కనిపిస్తుంది. యష్ గారి యొక్క పర్ఫార్మెన్స్, ఇలా హీరోయిన్స్ గారు కూడా అద్భుతంగా కనిపిస్తున్నారు. సో లాస్ట్ గ్లిమ్స్లో మాత్రం ఒక షాట్ ఉంటుంది, గన్ను పట్టే షాట్. అది ఎందుకు పెట్టారు అన్న ఫీలింగ్ అయితే అనిపించింది. నీకు కూడా నచ్చుతుంది, నీకు నచ్చదా కానీ అందరు నచ్చుద్ది. మీరు చూడండి, గతంలో డాన్ కానీ సో నాగార్జున సినిమాలు ఒక సినిమా ఉంటుంది. సో అంటే అమ్మాయిలతో ఫైట్ సీన్స్ ఉంటాయి ఆ సినిమాలో. సో ఈ సినిమాలో కూడా అట్లనే ఫైట్ సీన్స్ బాగా లేడీస్తో ఫైట్ సీన్స్ కనిపిస్తున్నాయి. సో విజువల్ చాలా బాగా అనిపించింది, ఫైట్ సీన్స్ చాలా బాగా అనిపించింది. సో మన యష్ గారి మేకవర్ చాలా బాగా అనిపించింది. సో బోల్డ్ సీన్స్ కూడా కుప్పలు ఉన్నాయి. సో ఈ సినిమాని మేబీ చిన్నపిల్లలు చూడకపోవచ్చు కానీ సో ఇదైతే మంచిగా కంటెంట్స్ ఉన్న సినిమా అన్న ఫీలింగ్ అయితే కనిపించింది. మీలాంటి అందంగా ఉన్న అమ్మాయిలు కూడా ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి సినిమా మంచి టోటల్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బై బాయ్.